హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఒక మన ఇండియాలో, మన భారతదేశంలో జరిగిన అత్యంత మారణహోమ సన్నివేశం. అది కూడా జరిగింది మన బెంగాల్లో. సో విషయం ఏంటనుకుంటున్నారా? విషయంలోకి వెళ్ళే ముందు మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డెఫినెట్లీ ఈ విల్ గెట్ టు నో ద బెటర్ ఇన్ఫర్మేషన్ టుడే. సో ఈ విషయం గురించి చాలామందికి తెలియదు. సో చరిత్ర పుటలో నిలిచిపోయిన విషయాన్ని ఈరోజు నేను మీకోసం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. విల్ గెట్ అ మోర్ అప్డేట్స్. సో డెఫినెట్లీ యుల్ బీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. వివరాల్లోకి వెళ్తే, చరిత్రలో దాచిన ఆకలి విషాదం, 30 లక్షల మంది భారతీయుల చావులకు చర్చిల్ కారణం. అసలు ఏం జరిగింది అంటే 1943 సంవత్సరం. ఇది ప్రాంతం బెంగాల్. ఇంటి ముందు ఆడుకోవాల్సిన పిల్లలు నేలపై కదలకుండా పడుకుని ఉండేవాళ్ళు. తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువులు ఎముకల గూడులుగా మారిపోయేవారు. పొలాల్లో పంటలు కనిపించినా వాటిని కొనడానికి ప్రజల చేతిలో డబ్బు ఉండేది కాదు. నగర వీధుల్లో నడిచే ప్రతి అడుగుకు ఒక శవం కనిపించేది. ఆకలితో అలమటిస్తూ చివరి శ్వాస తీసుకున్న మనుషులు రోడ్లు పక్కనే కుప్పకూలిపోయేవారు. ఇదంతా గతమే, కానీ నాటి బాధ, ఆ ఆకలి, ఆ మరణాల కథ మళ్ళీ ఇప్పుడు బ్రిటన్లో పెనుదుమారానికి కారణమైంది. అది ఎలా అనుకుంటున్నారా? రీసెంట్గా హెలెన్ కామాక్ వీడియో ఇన్స్టాలేషన్లో అసలు ఏం జరిగింది? లండన్లోని నేషనల్ పోర్ట్రేట్ గ్యాలరీలో ఒక వీడియో ఇన్స్టాలేషన్ ప్రదర్శించారు. టర్నర్ ప్రైజ్ విజేత హెలెన్ కామిక్ రూపొందించిన ఆ కళాఖండంలో బెంగాల్ కరువు ప్రస్తావన వచ్చింది. అందులో నాటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ భారతీయులను ఉద్దేశపూర్వకంగా ఆకలితోనే చంపాడనే మీనింగ్ వచ్చేలా ప్రదర్శన జరగడంతో బ్రిటన్లో రాజకీయ వివాదం చెలరేగింది. చర్చిల్ మనవడు నికోలస్ సోమ్స్ సహా హౌస్ ఆఫ్ లార్డ్స్కు చెందిన 50 మందికి పైగా సభ్యులు వీడియో ఇన్స్టాలేషన్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చరిత్రను వక్రీకరించడమే అని ఆరోపించారు. అసలు బెంగాల్లో కరువుకు తుఫాన్లు, యుద్ధ పరిస్థితుల సరఫరా సమస్యలే ప్రధాన కారణాలను వాదించారు. కానీ మరోవైపు హెలెన్ కామిక్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పరి చారిత్రక డాక్యుమెంటరీ కాదని, నాటి పరిస్థితులను వివరించే ప్రయత్నమని చెప్పింది. చివరకు వివాదం పెరగడంతో ఆ వీడియోని గ్యాలరీ నుంచి అయితే తొలగించారు. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇంతకీ 80 ఏళ్ల క్రితం జరిగిన ఒక కరువు గురించి బ్రిటన్ ఇప్పటికీ ఎందుకు అసహనంగా స్పందిస్తుంది? అసలు 1943లో బెంగాల్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి. 1943 బెంగాల్లో అసలు ఏం జరిగింది? నాడు కోల్కతా వీధుల్లో ఉదయం సూర్యుడు ఉదయించేలోపే మున్సిపల్ కార్మికులు బయలుదేరేవారు. చెత్త కోసం కాదు, రాత్రికి రాత్రే ఆకలితో చనిపోయిన మనుషుల శవాలను సేకరించడం కోసం. కొన్ని వీధుల్లో శవాల పక్కనే ఇంకా ప్రాణాలతో ఉన్న వాళ్ళు పడుకుని ఉండేవారు. ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నారో గుర్తించడం కూడా చాలా కష్టంగా మారిపోయేది. ఆకలి మనిషిని ఎంత దారుణంగా మార్చేస్తుందో ఆ రోజులు చూశాయి. చేతిలో ఉన్న బంగారం అమ్మేశారు, భూములు అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు. చివరకు అమ్ముకోవడానికి ఏమీ మిగలేదు. కొందరు అడవుల్లోకి వెళ్ళి ఆకులు తినేవాళ్ళు, కొందరు చెట్ల బెరడుని ఉడికించి తినేవారు, కొందరు రోజుల తరబడి కడుపులో ఏమీ పడక నేల మీద కుప్పకూలిపోయేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలామంది మరణించే ముందు ఏడ్చే శక్తిని కూడా కోల్పోయారు. కళ్ళల్లో కన్నీళ్ళు లేవు, గొంతులో శబ్దం లేదు, కడుపు లోపల మండుతున్న ఆకలి మాత్రం ఉంది. పిల్లల పొట్టలు ఉబ్బిపోయాయి, చేతులు కాళ్ళు కర్రలా మారిపోయాయి, ముఖాలపై మాంసం కరిగిపోయింది. ఒకప్పుడు పరుగులు తీసిన పిల్లలు ఇప్పుడు గోడకు అనుకుని కూర్చోవడాన్ని శక్తి లేక వణికిపోయేవాళ్ళు. చరిత్రకారుల అంచనా ప్రకారం నాటి కరువు కారణంగా దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ సంఖ్య వాటికంటే మరింత పెద్దది. ఎందుకంటే ప్రతి సంఖ్య వెనక ఒక కుటుంబం ఉంది, ఒక తల్లి ఉంది, ఒక బిడ్డ ఉన్నాడు, ఒక జీవితం ఉంది. నాటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ రెండో ప్రపంచ యుద్ధంలో ఆహార కొరత, యుద్ధ పరిస్థితులు, బర్మా పతనం, తుఫాన్లు, సరఫరా వ్యవస్థ వైఫల్యానికి కారణమని కొందరు చరిత్రకారులు చెప్తారు. మరోవైపు చర్చిల్ ప్రభుత్వ నిర్ణయాలు పరిస్థితిని మరింత విషమంగా చేశాయని విమర్శకులు ఆరోపిస్తారు. అసలు బ్రిటిష్ పాలకులు భారత ప్రజల కంటే యుద్ధ అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చారని చెప్తుంటారు. అప్పటి అధికారిక రికార్డులు చూస్తే చరిత్ర పుస్తకాలు బెంగాల్లో ఆహార కొరతపై హెచ్చరికలు వచ్చినా కూడా తగిన చర్యలు ఆలస్యంగా జరిగాయని తెలుస్తుంది. ప్రజలు ఆకలితో చనిపోతుండగా ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించాలని చరిత్ర చెబుతుంది. ఇక్కడ ఆహారాన్ని బ్రిటన్ తమ సైనికుల కోసం ఉపయోగించిందని బల్లగుద్ది మరీ సాక్ష్యాలతో బయటను పెట్టిన వారు కూడా ఉన్నారు. అందుకే చర్చిల్ పేరు ఇప్పటికీ చరిత్రలో 2 రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి అతను యుద్ధవీరుడు, మరొకటి అతడు లక్షలాది మంది ప్రాణాలు చంపిన కరుడు కట్టిన ఉన్మాది. బహుశా అందుకేనేమో 1943లో బెంగాల్ వీధుల్లో కనిపించిన ఆ ఆకలి కేకలు చావులు 2026లోనూ లండన్ ఆర్ట్ గ్యాలరీ గోడల మీద కూడా ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి.
చూశారు కదా. సో మన చరిత్ర గురించి మనకు తెలియని విషయాలు ఎన్నెన్నో ఈ ప్రపంచంలో మారుమూల ఇప్పటికీ దాగి ఉన్నాయి. అసలు మన ఇండియాలో ఏం జరిగింది, బ్రిటిష్ పాలన ఎలా జరిగింది అన్న విషయాలు మీకు కూడా తెలిస్తే డెఫినెట్గా మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా ఫాలో కూడా చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.